చూస్తున్నాం డీలిమిటేషన్ అంశంపై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగే అఖిలపక్షం భేటీ అయింది. చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్లో ఆల్ పార్టీ మీటింగ్ మొదలైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణ రాష్ట్రాల ఆందోళనలు, అనుమానాలపై ముఖ్యమంత్రులు చర్చిస్తున్నారు. ఈ ప్రక్రియ జనాభా ఆధారంగా జరిగితే దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు సీట్ల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని, దీనివల్ల వాటి ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజా మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం కూడా పాల్గొంది. డీలిమిటేషన్ అంశంపై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగే అఖిలపక్షం భేటీ అయింది. చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్లో ఆల్ పార్టీ మీటింగ్ మొదలైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు, అనుమానాలపై ముఖ్యమంత్రులు చర్చిస్తున్నారు. ఈ ప్రక్రియ జనాభా ఆధారంగా జరిగితే దక్షిణ రాష్ట్రాల పార్లమెంటు సీట్ల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని, దీనివల్ల వాటి ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజా మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం కూడా పాల్గొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, డీలిమిటేషన్ అంశంపై చెన్నైలో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. ఏ విధంగా ఉండబోతోందంటారు? ప్రధానంగా ఏ అంశాలు చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ? మురళి, గుడ్ మార్నింగ్. సో డీలిమిటేషన్ పైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన ఇవాళ చెన్నైలో జరుగుతున్నటువంటి ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొనడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న సాయంత్రమే వేరువేరుగా హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. సో చెన్నై ఎయిర్పోర్ట్ లో వీళ్ళ ఘన స్వాగతం కూడా జరిగింది. చెన్నై గిండిలోని ఐటీసీ హోటల్లో ఇవాళ 10:30కు మరి కాసేపట్లో ఈ మీటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అందరూ చేరుకుంటున్నారు. సో మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ మీటింగ్ ఉంటుంది. మీటింగ్ తర్వాత వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అన్నది ఆ మీటింగ్ తర్వాత ఒక ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి దక్షిణాదికి అన్యాయం చేయాలని మోదీ సర్కార్ కుట్ర చేస్తోందంటూ కాంగ్రెస్ సహా చాలా రాజకీయ పార్టీలు, పలు ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా మండిపడుతున్నాయి. ఈ అంశం పైన ఆల్ పార్టీ మీటింగ్ లో విస్తృతంగా చర్చించబోతున్నారు. అఫ్ కోర్స్ దీనికి బీఆర్ఎస్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతోంది. తో పాటు అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటుంది. ఈ దేశంలోని దక్షిణాది ప్రాంతాలకు చెందినటువంటి మిగతా పార్టీలు కూడా ఈ రోజు ఈ ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీంట్లో మరి ముఖ్యంగా గతంలో చాలా రోజుల నుంచే స్టాలిన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం, ఈవెన్ ఇప్పుడు తెలంగాణ కానీ డీలిమిటేషన్ జరిగితే చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు అంటే లోక్సభ స్థానాలు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ ప్రతిపాదిత ఏదైతే ఉందో డీలిమిటేషన్ ప్రక్రియ, దీనివల్ల దక్షిణ భారతదేశానికి మొత్తం కూడా ముప్పు వాటిల్లేటువంటి అవకాశం ఉంది. అంటే ఒకవేళ మనం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ చూసుకుంటే కనుక అక్కడ ఇప్పటికే శాసనసభ స్థానాలు ఎక్కువ, ఎంపీ స్థానాలు కూడా చాలా గణనీయంగా పెరుగుతాయి. ఈవెన్ 200 ఎంపీ స్థానాలు ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉంటే అది కాస్త పెంచి 350, 400 వరకు పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో అసలు దక్షిణాది ప్రాంత ప్రభావం లేకుండానే రేపటి రోజున డీలిమిటేషన్ జరిగితే కనుక దక్షిణాదికి పూర్తిగా నష్టమైతాయి. డీలిమిటేషన్ తో పాటు అటు ఉత్తరాదిన ఉన్నటువంటి రాష్ట్రాలతోటి వాటి బలంతో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుడు దక్షిణాది మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే
ఈ ఏదైతే ఈ జనాభా ప్రాతిపదికన జనాభాను తగ్గిస్తూ ఇప్పుడు ఈ దక్షిణాది ప్రాంతాలన్నీ కూడా ఏవైతే రాష్ట్రాలు ఇవన్నీ కూడా జనాభాను తగ్గించి ఖచ్చితంగా మేము ఎదిగాం అంటే గెలిచామని చెప్పేసి చూపించినటువంటి పరిస్థితి. జనాభా గణాంకాలను తీసుకున్నా గానీ జనాభా అధికంగా ఉన్నటువంటి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా నిధులు ఇప్పటికే వెళ్తున్నాయి. ఇటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో ఇవి జనాభా నియంత్రణలో కూడా ముందు వరుసలో ఉండి విజయం సాధించాయి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు. బట్ ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం ఈ జనాభా నియంత్రణను పాటించలేదు, వాళ్ళు చూసినట్టుగా వదిలేశారు. అయితే ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ జనాభా ప్రాతిపదికన చూసుకున్న నిధులు తక్కువ వేస్తున్నాయి. నిధులన్నీ కూడా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వాటికి ఎక్కువ నిధులు వెళ్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి కూడా నోచుకోకపోతున్నాయి, ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువగా నిధులు కేటాయింపు చేస్తున్నారు. సో జనాభా తగ్గింపులో విజయవంతమైంది దక్షిణాది రాష్ట్రాలు. ఇప్పుడు డీలిమిటేషన్ ఒకవేళ జరిగితే గనక ఖచ్చితంగా అది నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ డీలిమిటేషన్ జరిగితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసాను, జనాభా తగ్గించి అంటే 4 కోట్ల పైచులకు ఉన్నటువంటి జనాభాను మొన్న కులగణన సమీకరణ చేసినటువంటి క్రమంలో కేవలం 3 కోట్ల పైచులకు మాత్రమే చూపించినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో దాదాపు 30-40 లక్షల మంది జనాభాను లెక్కలోంచి తీసేశారు. సో ఇంకా హైదరాబాద్ లో కూడా లెక్క పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా ఉత్తరాది రాష్ట్రాలకి నిధులు పోతున్నాయి. రేపు పొద్దున డీలిమిటేషన్ జరిగితే గనక ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇంకా ఏవైతే కొన్ని రాష్ట్రాలున్నాయో, రాజస్థాన్, ఈ రాష్ట్రాలున్నాయో వీటిని బేస్ చేసుకున్న కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చాలా బలమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికీ ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ ఇవన్నీ కూడా చాలా గ్రౌండ్ లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. సో దక్షిణాది రాష్ట్రాలపైన ప్రభావం పడుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే అసంతృప్తి పెరుగుతోంది. సో సేవ్ సౌత్ అన్నటువంటి నినాదం కూడా ఇప్పటికే వస్తున్నటువంటి క్రమంలో ఈ అంశాన్ని కూడా ముందుగా లేవనెత్తింది కూడా స్టాలినే. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి స్టాలిన్ అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రులందరికీ కూడా ఆ రోజు లేఖ రాయడం జరిగింది. సో లేఖ సారాంశం కూడా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. అట్ ది సేమ్ టైం దక్షిణాదికి కేంద్రం వివక్ష చూపిస్తోంది నిధుల విషయంలో అంటూ కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఇదేమైనా కానీ ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ సారాంశం డీలిమిటేషన్ జరిగితే ఎట్లాంటి ప్రమాదం ఉంటుంది, ఏ అంశాలను మాట్లాడుకోబోతున్నారు అనేది మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఇక స్వామి కూడా రైట్, మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చెన్నైలో జరుగుతున్నటువంటి డీలిమిటేషన్కి సంబంధించి ఆల్ పార్టీ మీటింగ్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, తమిళనాడు చెన్నైలో ప్రస్తుతం ఏదైతే డీలిమిటేషన్ కు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి సమావేశం జరుగుతోంది. దీనికి సంబంధించి మొత్తం 6 రాష్ట్రాలకు సంబంధించి అక్కడ రాజకీయ నాయకులు పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తెలంగాణ నుంచి దీనికి సంబంధించి కేటీఆర్ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏపీ నుంచి మాత్రము ఇటు అధికార ప్రతిపక్షాలకు సంబంధించి ఎవరు కూడా రాని పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ నేతలు మాత్రమే హాజరవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏదైతే తమిళనాడు మంత్రి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కలిసి కూడా మీటింగ్ రావాల్సిందిగా కోరటం కూడా జరిగింది. అయితే వైసీపీ సమావేశానికి కూడా దూరంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక టీడీపీ ఎలాగూ ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలో దానికి హాజరు కాకుండా ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన అంటే 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడు జరగనున్న 2 నియోజకవర్గాల పునర్విభజనలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తుంది అనేది ప్రధానంగా స్టాలిన్ గాని కాంగ్రెస్ చేస్తున్న అక్కడ ఆరోపణగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువ నియోజకవర్గాలు, ఎక్కువ ఎంపీ స్థానాలు, ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కేటాయించుకుంటూ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి వివక్ష చూపుతుంది, తక్కువ స్థానాలు కేటాయించే విధంగా ఓ ప్రణాళికలు వేస్తుంది అనేది ప్రధానంగా ఏదైతే డిఎంకే చేస్తున్న ఆరోపణగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా నిధులు అంటే తక్కువ నియోజకవర్గాలు ఉంటే నిధులు తగ్గిపోతాయి, తద్వారా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నది ప్రధానంగా వాదన అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన బీజేపీ నాయకులైతే దీన్ని ఖండించిన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తమిళనాడుకు కీలక బీజేపీ నేతగా ఉన్న ఆమె నల్ల జెండాలతో ఏదైతే ఈ మీటింగ్ సంబంధించి కూడా బీజేపీ నాయకులు వీళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మొత్తం మీద ఈ రోజు ఉదయం నుంచి మీటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వర్మ.
ఇక చెన్నైలో జరుగుతున్నటువంటి ఆల్ పార్టీ మీటింగ్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, కేంద్రానికి ఒక గట్టి మెసేజ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఆల్ పార్టీ మీటింగ్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే ఒకవైపు త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే డీలిమిటేషన్ తోటి నియోజకవర్గాల పునర్విభజన తోటి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో ఒకవైపు డిఎంకే పార్టీ అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారు. రీసెంట్గానే ఢిల్లీలో నిర్వహించినటువంటి డిఎంకే పార్టీ ఇప్పుడు చెన్నై వేదికగా హోటల్ ఐటీసీ చోళాలో మొత్తం వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీల నేతల్ని, సీఎంలని, కీలక నేతలందరూ కూడా ఆహ్వానించారు. ఈ సమావేశానికి సంబంధించి మన తెలంగాణ నుంచి ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి పినరయ్ విజయన్తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, అదేవిధంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అదేవిధంగా ఇటు వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రధానంగా త్వరలో చేయబోయేటువంటి ఈ డీలిమిటేషన్ పైన దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడున్న జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ చేస్తే తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఒకవైపు ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర ఇలాంటి కీలక రాష్ట్రాలకి లాభం జరుగుతుందన్నది కూడా ఈ డిఎంకేతో సహా దక్షిణాది రాష్ట్రాలు వాదిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నది కాబట్టి ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఇటు కేరళ రాష్ట్రాలన్నీ కూడా కీలకంగా దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఇందులో వ్యవహరిస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్రం కనుక ఇప్పటి గట్టి మెసేజ్ పంపకపోతే త్వరలో కనుక కేంద్రం కనుక డీలిమిటేషన్ పైన ముందుకు వెళ్తే మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అనేది కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా వాదిస్తున్నాయి. అందులో భాగంగా ఈ దక్షిణాది రాష్ట్రాల కూటమితో పాటు వివిధ చిన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరి రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాడదామని తమిళనాడు సీఎం డిఎంకే అధినేత స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు గతంలో 1971 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడున్నటువంటి డీలిమిటేషన్ కొనసాగించారు. పార్లమెంటరీ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారంలో కేవలం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కేవలం పార్లమెంట్ నియోజకవర్గాలు కోత పడుతుంది. దీనికి సంబంధించి హక్కులు కాపాడడం కోసం దీని ద్వారా కేంద్రానికి ఒక గట్టి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.